ఓన్ కంటెంట్ అంటున్నారు. అది పెడుతుంటే వ్యూస్ రావట్లేదు. హెల్ప్ చేయండి. ఏం చేయాలి? ఓన్ కంటెంట్ పెట్టమని ఇది యాక్చువల్‌గా నా డైలాగే. నేనే చంపేది మిమ్మల్ని. ఓన్ డైలాగ్ పెట్టండి, అదే ఓన్ కంటెంట్ పెట్టండి అనేసి. సో, ఓన్ వీడియోస్ మనం ఏం చేయగలమో అవి చేసే వీడియోస్ అనమాట అవి. ఓన్ వీడియోస్ పెడితే మరి టైం పడుతుంది. గ్యారంటీ టైం పడుతుంది. మీరు వేరే వాళ్ళ వీడియోస్ ప్రమోట్ చేసి ఆ వీడియోస్‌కి వ్యూస్ తెచ్చుకునేదానికంటే మీ వీడియోస్ పైన టైం స్పెండ్ చేసి అవి లేట్గా వచ్చినా మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వగలగాలి మీరు. ఒక వీడియో వైరల్ అయ్యిందనుకోండి, మనం సొంతగా కష్టపడి చేసిన వీడియో అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మీకు తెలియదు. అది ఫీల్ అవ్వగలగాలి మనం. ఇప్పుడు నాకు నా సంగతి తీసుకుంటే నా ఒక్కొక్క వీడియో ఉంటుంది. 45 మినిట్స్ వీడియో అది యాక్చువల్గా. ఆ వీడియోకి నాకు డైలీ నా మోస్ట్ పాపులర్ వీడియో అదే. డైలీ వ్యూస్ వస్తాయి, మంచి మంచి కామెంట్స్ వస్తాయి ఆ వీడియోకి. నేను ఎంతో కష్టపడి చేశాను ఆ వీడియో. ఫోన్లో ప్లేస్ లేదు, ఉన్నవన్నీ డిలీట్ చేసేసి ఎన్ని చేశాను ఆ వీడియోని అసలు. అప్పుడు ఆ కష్టం అంతా ఇప్పుడు మర్చిపోయాను నేను ఆ వీడియో చూసి, దానికి వచ్చే కామెంట్స్ చూసి. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఆ వీడియో. అదేమి మరి నా ఓన్ కంటెంటే కదా అది. అవన్నీ ఎప్పుడో నేను స్టార్టింగ్లో చేసిన వీడియోస్. నేను వ్యూస్ కోసం అంటూ ఏదీ పెట్టలేదు. అయ్యే వ్యూస్ తెచ్చినాయి. మనం ఏంటంటే ఆలోచించాల్సింది కంటెంట్ గురించి ఆలోచించాలి. మనం ఏ కంటెంట్ అది ఆడియన్స్కి అర్థమయ్యేలాగా చెప్పగలగాలి, ఆడియన్స్కి నచ్చేలాగా చేయగలగాలి. ఆ వీడియో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత చూసినా కూడా వాళ్ళకి అర్థం కావాలి. సో అలా ఉండాలి మన వీడియో అంటే. అలా చేయండి. వ్యూస్ రాకపోయినా సరే మీ ఓన్ కంటెంటే పెట్టండి. రాకపోయినా సరే పెట్టండి. అండ్ ఏదో ఒక రోజు వస్తుందని వెయిట్ చేయండి. వెయిట్ చేయటం అంటే మళ్ళీ వెయిట్ చేస్తే కూర్చోవద్దు. మీ పని మీరు చేస్తూ వెళ్ళటమే అంతే. మన పని మనం చేస్తూ రిజల్ట్ గురించి ఆలోచించకుండా వెళ్తే అంతా కరెక్ట్గానే జరుగుతుంది. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఒక అతనికి నేను యాక్చువల్గా 3 ఛానల్స్ మానిటైజేషన్ చేశాను. 3 వేస్ట్ కంటెంటే. నేను చెప్పాను ఆల్రెడీ. అప్లై చేసేటప్పుడు లేదు, అప్లై చేసేయండి అనేసి అప్లై చేయించారు. అది 3 ఛానల్స్ కూడా రీయూజ్డ్ అని వచ్చిపోయింది ఒకటి, ఒకటేమో కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చిపోయింది ఒకటి. ఏముండదు అసలు, కంటెంట్ క్రియేషనే ఉండదు. ఏ దొరికితే అది ఇమేజ్ పెట్టేయటం. లక్కీగా మళ్ళీ మానిటైజేషన్ కూడా అవుతాయి. అతను లక్ ఏంటో మరి అసలు అట్లాగా. సో అది అట్లా కూడా ఉంటుంది అనమాట. ఇలా పెట్టగానే అలా అయితే సక్సెస్ రాదు. మెయిన్గా ఓపిక అనేది చాలా ఉండాలి. కొంతమంది నేను 1 మంత్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి అంటారు. నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను 5 ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి. మరి నాకు ఛానల్ గ్రోత్ లేదు, నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? నా ఫస్ట్ ఛానల్ సంగతి చెప్తున్నా. అది మెయిన్. కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి, మెయిన్ థింగ్ అది. అండ్ వ్యూస్ రావట్లేదని కుంగిపోకుండా వీడియోస్ కంటిన్యూస్గా చేయగలగాలి. ఒక సిరీస్ లాగా కంటిన్యూస్గా చేస్తూ వెళ్ళటమే అంతే. మీరు వ్యూస్ గురించి పట్టించుకునే పని లేదు. వీక్లీ 2 పెడతారా, 2 పెట్టండి. 3 పెడతారా, 3 పెట్టండి. 4 పెట్టండి. కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఆడియన్స్కి అలవాటు చేసేయాలి. అదొక్కటే సొల్యూషన్, ఇంకా వేరే ఏమీ లేదు. వ్యూస్ రావట్లేదు అనేసి మీరు వేరే కంటెంట్కి వెళ్ళిపోతే దానికి వ్యూస్ వస్తాయి. దానికే టెంప్ట్ అయిపోయి అవే పెడతానని చూస్తారు, ఎలాగో నా దానికి వ్యూస్ రావట్లేదు కదా అనేసి. కానీ మానిటైజేషన్ అవ్వదు. అంతలాగా వ్యూస్ వచ్చిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేయకుండా ఉండలేము. అది రీయూజ్డ్ అవుతుంది. ఇట్లా కేవలం యూట్యూబ్లోకి ఈజీ మనీ కోసమే వస్తున్నారు. ఈజీగా అయితే మనీ రావు. చాలామంది చాలా ఛానల్స్ నేను చూస్తున్నాను. వాళ్ళు ఏంటంటే ఊరికే జస్ట్ రెవెన్యూ కోసమే పెడతారు. ఏం మ్యాటర్ ఏమి ఉండదు దాంట్లో. తెలియదు వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదన్న విషయం కూడా తెలియదు. ఊరికే దేవుడి ఫోటో పెట్టేసి మ్యూజిక్ పెడతా ఉంటారు షార్ట్స్లో. అక్కడ చేసేది ఏం లేదు అసలు. ఊరికే మ్యూజిక్ పెడతాం వల్ల మానిటైజేషన్ ఎట్లా అవుతుంది? అసలు అవ్వదు. మొన్న ఒకళ్ళు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ రిజాల్వ్ చేయమని వచ్చారనమాట. అయితే అతని ఛానల్లో చూస్తే మొత్తం షార్ట్స్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. ఏది? ఇమేజెస్తో మ్యూజిక్. అదేమంటే అందరూ పెడుతున్నారు కదా మేడం, అందరూ పెడుతున్నారు కదా, ఎందుకు అవ్వదు మానిటైజేషన్? ఈ విషయం తెలియక ఎంతోమంది ఉన్నారు పెట్టేవాళ్ళు అనేసి మళ్ళీ రివర్స్లో నాకే చెప్తున్నారు. నేను ఎన్ని వీడియోస్లో చెప్పానో అసలు దీని గురించి. మీరు ఫాలో అవ్వకపోతే నాకు సంబంధం లేదు కదండి. అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మోగుతూనే ఉంటాను దీని గురించి. అయినా సరే మీకు లెక్క ఉండదు. ఎంతసేపు ఇలా చేయండి వ్యూస్ వస్తాయి, లేకపోతే ఆ సెట్టింగ్స్ పెట్టుకోండి వ్యూస్ వస్తాయి, ఈ సెట్టింగ్ ఆన్ చేయండి వ్యూస్ వర్షం కురుస్తుందంటే అట్లాంటి వీడియోసే చూస్తారు తప్ప ఏ ఫేక్ అయినా సరే అవే చూస్తారు. మంచి కంటెంట్ చూడరు, ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. ఇక మనం ఏం చేయలేము. ఇదివరకు నేను తెగ మొత్తుకునేదాన్ని, ఇప్పుడు అవన్నీ వదిలేసాను అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే. ఎందుకు మనం ఎంత ఇది, నాకు ప్రెషర్ పెరిగిపోవటము, నాకు టెన్షన్ రావడం తప్ప వాళ్ళకేమీ లేదు. సో నేను ఊరికే చెప్పి వదిలేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను. నేను ఏది ఫోర్స్ చేయదలుచుకోవట్లే.
చెప్పి వదిలేస్తాను అంతే. ఎవరు ఫేస్ చేయాల్సినవి వాళ్ళే ఫేస్ చేసుకుంటారు ఇంకా ఫైనల్గా చెప్పేది వినకపోతే. సో అదేనండి నేను చెప్పేది, ఓన్ కంటెంట్ ఎప్పుడైనా బెనిఫిటే అవుతుంది. మీకు ఇప్పుడు తెలీదు, ఈ ఓన్ కంటెంట్ పెట్టేవాళ్ళే ఈ మధ్య నేను మంచి కామెంట్స్ కూడా వింటున్నాను. మేడం మీరు ఓన్ కంటెంట్ పెట్టమని చెప్తూ ఉంటారు, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు చెప్తున్నారు అనేది. లేట్గా అయినా సరే ఖచ్చితంగా మన ఓన్ కంటెంట్కే గ్రోత్ వస్తుంది, దాని ద్వారానే మానిటైజేషన్ అవుతుంది అని చెప్తే నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ మాట వింటే. పోన్లే ఒకళ్ళన్నా విన్నారనేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో మన ఓన్ వీడియోస్ పెట్టినప్పుడు ఏంటంటే రీచ్ రాదు కాబట్టి తెచ్చుకోగలగాలి, ఆడియన్స్ పల్స్ పట్టుకోగలగాలి, ఆడియన్స్కి నచ్చేలాగా చేయగలగాలి. ఇది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా అదే చేయండి. మీరు నన్ను నమ్మితే మీ ఓన్ కంటెంటే చేయండి, ఓన్ వీడియోస్ పోస్ట్ చేయండి, ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది. లేట్ అయినా సరే ఖచ్చితంగా గ్రో అవుతుంది ఛానల్.